ఓకే ఓకే. సార్ ఈ ఫోటో చూడండి సార్. మా అమ్మ సార్. ఎవరు? మా అమ్మ సార్. మీ అమ్మ? సార్ 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 ఏంటి సార్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? చిన్న మాట సార్. ఏమిటి సార్ మీకు పెళ్ళయిందా? చూడటానికి చిన్నపిల్లాడిలో ఉండవు, 12 సంవత్సరాలు కూడా ఉండవు. ఈ రాత్రిపూట ఎక్కడి నుండి వస్తున్నావు? నీకు భయమే లేదా? మీరు వెళ్ళిన సినిమా థియేటర్ నుండే వస్తున్నాను సార్. ఇంత రాత్రిపూట ఒంటరిగా వెళ్ళటానికి నీకు భయమే లేదా? మాకు మా అమ్మ తప్ప ఇంకెవరన్నా భయం లేదు సార్. అయినా ఎప్పుడూ మా అమ్మ ఫోటో నా జోబిలోనే ఉంచుకుంటాను సార్. ఈవిడ మీ అమ్మ? ఏంటి సార్ అంతలా చూస్తున్నారు? ఫోటోలో మా అమ్మ బాగుందా? బాగానే ఉంది. 35 సంవత్సరాలు ఉంటాయి కాబోలు. అయినా మీ అమ్మ ఫోటో నాకెందుకు ఇస్తున్నావు? తప్పు కదూ? తప్పో ఒప్పో నాకు తెలీదు సార్. అంత వయసు కూడా నాకు లేదు. కానీ ఒక్క విషయం సార్, మా మీద దయ్యం ఉంటే ఒక్కసారి మా ఇంటికి రండి సార్. కాలే మా కడుపులు నిండుతాయి. ఇంతకీ మీ పెళ్లి గురించి చెప్పనే లేదు సార్. అవును, నా పెళ్లి గురించి నీవెందుకు అంత ఆరాటపడుతున్నావు? మీ సమాధానంతో ఒక్కరోజైనా మా కడుపులు నిండుతాయి సార్. బాబూ, నువ్వు చాలా తిక్కమగ్గా మాట్లాడుతున్నావు. సార్ ఎన్నో విద్యలు, ఈ విద్య నాకు ఎంతో నేర్పింది సార్. సార్ ఇదే సార్ మా ఇల్లు. మా ఇంట్లో ఏ సౌకర్యాలు లేవు, ఏమీ అనుకోవద్దు. ఈ కుర్చీలో కూర్చోగలరా? నీ పరిస్థితి అర్థం చేసుకున్నాను. మరి చూడండి, మీరొక పని మీద వచ్చారు. మనిద్దరం కలిపి ఆ పని కానిద్దాం. లైట్ ఉంచమంటారా, ఆపిమంటారా? ఆ పని కానించే ముందు ఒక్క విషయం. నీ భర్త వల్ల నీకు సుఖం లేదా? లేదా రోజు గడవదా? ఈ చీకటి బతుకు ప్రారంభించిన నా జీవితంలో నా భర్త గురించి అడిగిన మొదటి వ్యక్తి మీరే. తాళి కట్టిన భర్తే ఉంటే నేనెందుకు ఇంతకు దిగజారిపోతాను? పెళ్ళయిన రోజు నుంచి తాగొచ్చి నన్ను కొట్టి నన్ను ఎన్నో చిత్రమసలు పెట్టి నా ముఖం మీద ఒక పిల్లాన్ని పడేసి దేన్నో తీసుకొని ఎక్కడికో పోయాడు. చెల్లమ్మా, దేనస్థితిలో ఉన్న అమ్మాయి శరీరంతో కామవాంఛ తీర్చుకునే మూర్ఖుని కాను. మీ అబ్బాయి నా చేతిలో ఫోటో పెట్టినప్పుడే అర్థం చేసుకున్నాను. అసలు పరిస్థితి ఏమిటని చూద్దామని వచ్చాను తెలుసుకున్నాను. నీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను. ఈ ఊబిలో నుండి నిన్ను పైకి లేవదీస్తాను. 1 రోజు 2 రోజులు సహాయం చేయగలను. కాని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. వ్యక్తిగా సమాజంలో జీవించాలి. ఒక వేశ్య కొడుకుగా నీ కొడుకు మీద ముద్ర పట్టడానికి వీల్లేదు. ఈ చీకటి బ్రతుకుల నుండి నిన్ను విముక్తురాలు చేస్తాను. ఇదిగో ఈ డబ్బులించు. ఈరోజైనా నీవు నీ కొడుకు కడుపు నిండా తినండి. ఇదిగో విజిటింగ్ కార్డు ఇస్తున్నాను. ఇందులో ఉన్న అడ్రస్కెళ్ళి నా పేరు చెప్పండి. ఆ స్కూల్లో నీకు మంచి ఉద్యోగం ఇస్తారు. ఓకేనా? నీ కష్టాలన్నీ తీరుతాయి. నీ కొడుకు భవిష్యత్తు బంగారు భవిష్యత్తులా మారుతుంది. ఆలోచించు. నా మాట విని అడ్రస్లో ఉన్న వ్యక్తిని రేపే కలు. ఓకేమా?
నమస్తే మేడం, సహన కలవాలి. నమస్కారం సార్. టేక్ యువర్ షీట్. చెప్పండి. వాసు సారు పంపించారు మీ స్కూల్లో ఏదైనా జాబ్ ఇస్తారని. సరే, ఏం చదువుకున్నారు? బిఈడి చదివాను సార్. ఓకే, బీఈడీ చేశారా? ఈమెకు జాయినింగ్ ఆర్డర్ పెట్టేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోండి. అన్నయ్య, నమస్కారం అన్నయ్య గారు. జాబ్ ఎలా ఉందమ్మా? నిన్నే జాయిన్ అయిన అన్నయ్య. మా చీకటి బతుకుల్లో వెలుగులు నింపిన దేవుడు మీరు. దానికేముందమ్మా, అంతా పరమేశ్వరుని దయ.